అడుగు వింటాను. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై రాజ్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. ఢిల్లీ మద్యం విధానంపై సిబిఐ నమోదు చేసిన కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇక ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారించనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ కవితతో ములాఖత్ కానున్నారు కేటీఆర్. ఇక ఈ నేపథ్యంలో కవిత కేసును వాదిస్తున్న న్యాయవాదులతో ఆదివారం రాత్రి కేటీఆర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. కవిత కేసు న్యాయవాదులతో సమావేశమైన కేటీఆర్ బెయిల్ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ టూర్లో భాగంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో పలువురు న్యాయ నిపుణులను కలవనున్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. అయితే గతంలో ఎమ్మెల్యేలపై ఇతర రాష్ట్రాల్లో అనర్హత కోసం సుప్రీంకోర్టుతో వాదించిన న్యాయవాదులతోనూ కేటీఆర్ ఇవాళ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం హైకోర్టు స్పీకర్తో పాటు గవర్నర్ను కలిశారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై రాజ్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. ఢిల్లీ మద్యం విధానంపై సిబిఐ నమోదు చేసిన కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ కవిత మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి వచ్చే అవకాశం ఉంది అని అంటారు? లైక్ ఈసారైనా వచ్చే అవకాశం ఉంది అని అంటారా? కేజ్రీవాల్ కి ఒక పక్క మధ్యంతర బెయిల్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన విషయంలో ఈడీ కేసుకు సంబంధించి బెయిల్ లభించింది. అయితే సిబిఐ కేసుకు సంబంధించి ఇంకా ఆయన కస్టడీలోనే ఉన్నారు. కవితకి సంబంధించి కూడా ఈడీకి సంబంధించినటువంటి కేసులో వాళ్ళ బెయిల్ లభించేటటువంటి అవకాశం ఉంది. కానీ సిబిఐ కేసులో బెయిల్ లభిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇదేమైనా దీనికి సంబంధించి ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా కేటీఆర్ నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతో చర్చించేందుకు ప్రధానంగా ఢిల్లీ వెళ్ళినట్లుగా సమాచారం తెలుస్తోంది. పనిలో పనిగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపు అంశంలో గతంలో అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి అనేక కేసులకు సంబంధించి కూడా న్యాయ నిపుణులతో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ మాట్లాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పిల్లి వేసినటువంటి అవకాశాల గురించి కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం కవిత బెయిల్కి సంబంధించి కూడా న్యాయ నిపుణులతో ఆయన చర్చించబోతున్నారని సమాచారం. మొత్తం మీద ఈడీకి సంబంధించినటువంటి కేసులో కొంతవరకు ఆమెకు ఉపశమనం లభించే అవకాశం మాత్రం. సార్, ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం హైకోర్టు స్పీకర్తో పాటు గవర్నర్ను కూడా వారు కలిశారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. మరి దానిపై ఏమంటారు? కలిసినప్పటికీ కూడా 10 వెంటనే ఇప్పుడు కూడా మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం, అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం. వెంటనే ప్రాసెస్ ఇమీడియట్ గా పూర్తి కాదు. దానికి సంబంధించి హీరింగ్ ఉంటుంది, అనేక రకాల అంశాలు దాంట్లో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత మాత్రమే దాని మీద నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎప్పుడు కూడా అతను పార్టీ ఫినాన్స్కి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ ఎప్పుడైనా సరే. కోర్టులు జోక్యం అంటే దీంట్లో స్పీకర్ నిర్ణయమే చాలా ప్రధానమైన అంశంగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి స్పీకర్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. అందువల్ల హైకోర్టుకు వెళ్ళినా లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా
స్పీకర్ నిర్ణయమే చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దాని మీద బీఆర్ఎస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దానికి సంబంధించి స్పీకర్ ని కలిశారు, విజ్ఞప్తి చేశారు, ఇవన్నీ జరిగినాయి. అందువల్ల ఇప్పుడు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కనీసం అంటే తమ పార్టీ యొక్క ఉనికి అనేది లేకుండా అంటే బీఆర్ఎస్ ఎల్పీ లేకుండా చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతోంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి వీరిని ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే విచారణ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేపడతారు, నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు అనేది ఇంకా స్పష్టంగా స్పీకర్ నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎట్లాంటి అనౌన్స్మెంట్ ఇంతవరకు రాలేదని చెప్పవచ్చు భారతి. అయితే నిన్న రాత్రి కవిత కేసును వాదిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడారా? అది ఎందుకని బెయిల్ రావడం లేదు, లేకపోతే ఎందుకని ఇటువంటి పరిస్థితి ఉంది, కంటిన్యూస్ గా ఎందుకు జైల్లోనే కస్టడీలోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సి వస్తుంది, దీనికి సంబంధించి ఏమన్నా పరిష్కారం ఉందా లేకపోతే ఏంటి అనే అంశం మీద సీనియర్ అయినటువంటి న్యాయవాదులందరితో కూడా కేటీఆర్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక కేసులో అంటే ఈడీ కేసుకు సంబంధించినంత వరకు కేజ్రీవాల్ కి బెయిల్ లభించినటువంటి నేపథ్యంలో కవిత కేసులో కూడా బెయిల్ పొందే పరిస్థితి ఉంది అనే అంశం మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దాని మీద న్యాయ నిపుణులందరితో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ జరిగేటటువంటి విచారణలో ఈడీకి సంబంధించినటువంటి అంశంలో బెయిల్ వస్తుంది అనేటటువంటి ఆశాభావాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది భారతి. ఇప్పటికే కవిత తరపున వాదిస్తున్న న్యాయవాదులతో కూడా కేటీఆర్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి సూచనలు తీసుకున్నారు అండ్ అలాగే ఇవాళ కవితతో ములాఖత్ కాబోతున్నారు కేటీఆర్. ములాఖత్లో కవితతో ఏం చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయంటారు? దాంట్లో అంటే ప్రత్యేకంగా ఇక్కడ పరిస్థితుల్ని లేకపోతే ఇంకోటి ఏమైనా చెప్పే పరిస్థితి ఉంది కానీ న్యాయ నిపుణులకు సంబంధించి లేకపోతే న్యాయస్థానం నిర్ణయాలకు సంబంధించి ఎవరికి ఏమీ చెప్పే పరిస్థితి కాదు. అది న్యాయస్థానం యొక్క నిర్ణయం మీద మాత్రమే అది ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఇచ్చేటువంటి ఎవిడెన్సెస్ లేకపోతే అక్కడ న్యాయవాదుల యొక్క శ్రమ, వాళ్ళు ఏ రకమైనటువంటి వాదనతో ముందుకు వస్తారనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మహా అయితే ధైర్యంగా ఉండు, ఇబ్బంది లేదు, బయటకు వస్తావు, ఖచ్చితంగా అన్ని పరిస్థితులు బాగుపడతాయి అని చెప్పేటటువంటి అవకాశం ఉంది తప్ప ఆమె నుంచి ప్రత్యేక సమాచారం తీసుకోవడం కానీ ప్రత్యేకంగా ఆమెకు ఏమైనా అందించే అవకాశం కానీ ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే కేసు ఇప్పటికే ఛార్జ్ షీట్ల స్టేజ్ లో ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేకంగా చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందువల్ల కవితకి ధైర్యం చెప్పేటటువంటి అవకాశం ఉంది. న్యాయ నిపుణులతో మాత్రం దీనికి సంబంధించి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా బెయిల్ తీసుకోవడానికి, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒకసారి చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాల్సిందిగా న్యాయ నిపుణులతో మాట్లాడి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది భారతి. సార్, అలాగే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి ఈ టూర్ లో పిటిషన్ దాఖలు చేస్తారు అని అంటారా? చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిన్న కవిత న్యాయవాదులతో ఎలాగైతే ఆయన బ్రేక్ అయ్యారో అలాగే దీనికి సంబంధించినటువంటి నిపుణులతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. లేదా అదే సమయంలో కవితకు సంబంధించిన అంశంలో మాట్లాడేటప్పుడే దీనికి సంబంధించిన అంశం కూడా మాట్లాడి ఉండేటువంటి అవకాశం ఉంది. అందువల్ల డెఫినెట్ గా పిటిషన్ దాఖలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ లేనటువంటి పరిస్థితిని తప్పించుకోవడానికి ఎంత వీలైతే అంత త్వరగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత ఉన్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ విధంగా పావులు కదుపుతున్నట్టుగా మనం భావించవచ్చు భారతి. సార్, లాస్ట్ వన్, ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై వాదిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్ అయితే సమావేశమయ్యారు. అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని అంటారు? ఇది వాళ్ళతో మాట్లాడండి, ఏ దాడులు ఉన్నాయి, ఏ రకంగా దీన్ని ఎదుర్కోవచ్చు, పార్టీ ఫిరాయింపులను ఏ రకంగా ఎదుర్కొనే అవకాశం ఉంది అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు వాళ్ళు. అదే అంశం మీద ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది. వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఏం చేశారు, ఆ సందర్భంలో ఏం జరిగింది, మిగిలిన సందర్భాల్లో ఏం చేశారు, స్పీకర్కే పూర్తి స్థాయి అధికారం ఉంటుందా లేకపోతే కోర్టు దోక్యం ఉండే అవకాశం ఉందా, అప్పుడు ఏమవుతుంది, తదితర అంశాలన్నీ కూడా దీంతో పరిగణలోకి తీసుకుని చర్చించిన తర్వాత దాని మీద రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది భారతి. థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.